మీరు ఇంటర్నేషనల్ జర్నీ ఫస్ట్ టైం చేస్తున్నారా? అయితే ఈ వీడియో మాత్రం స్కిప్ కొట్టుకొని ఫుల్గా చూడండి. నేను కూడా ఇంటర్నేషనల్ జర్నీ ఫస్ట్ టైం చేస్తున్నాను. నేను వచ్చేసి చెన్నై నుంచి దుబాయ్ దాకా ఫ్లైట్ జర్నీ చేస్తున్నాను. ఈ వీడియోలో వచ్చేసి A to Z అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్లైట్ టికెట్ ఎంత అయింది, ఎలా బుక్ చేసుకోవాలి, అండ్ మా ఇమిగ్రేషన్లో ఏమేమి క్వశ్చన్ అడుగుతారు, అండ్ స్టెప్ బై స్టెప్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మాత్రం చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. స్కిప్ కొట్టుకొని ఫుల్గా అయితే చూసేయండి. మనం ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ట్రావెల్ మై విశాల్. నా పేరు లోకేష్ దేవరకొండ. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. టుడే వీడియో ఏంటంటే, నేను ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ జర్నీ చేయబోతున్నాను, ఫ్లైట్ జర్నీ. నేను ప్రజెంట్ వచ్చేసి చెన్నైలో ఉన్నాను. చెన్నై నుంచి దుబాయ్ దాకా ఫ్లైట్ జర్నీ చేయబోతున్నాను. ఎందుకంటే నేను దుబాయ్ ట్రిప్ వేస్తున్నాను. ఇంటర్నేషనల్ ఫ్లైట్ జర్నీ ఫస్ట్ టైం కదా అని ఒక వ్లాగ్ తీసి అప్లోడ్ చేద్దాము, వచ్చే వాళ్ళకి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉంటుందని ఒక వ్లాగ్ తీద్దామని నేను ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీని ఒక వీడియోగా తీసి మీ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇమిగ్రేషన్ ఎలా ఉంటుంది, వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది, అదంతా ఉన్న క్వశ్చన్స్ చేస్తారా, లేకపోతే ఫ్లైట్ జర్నీ ఎలా ఉంటుంది, అంతా మీకు A to Z అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేస్తాను. ప్రజెంట్ వచ్చేసి నేను చెన్నై ఎయిర్పోర్ట్కి పక్కనే మీనంబక్కం అనే మెట్రో స్టేషన్ ఉంటుంది, ఆడున్నాను. అండ్ ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది ఎయిర్పోర్టు. ఇక్కడ మా మామ వాళ్ళు ఇది చూస్తున్నారు కదా, ఇంట్లోనే ఉన్నాను. అండ్ ఇక్కడ నుంచి నేను మా మామ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. మా మామ ఎయిర్పోర్ట్లో మళ్ళీ ఆఫీసరు, ఆయనతో వెళ్తున్నాను. ఆయన వెళ్తే కొంచెం ప్లస్ అవుద్దని, అంత ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అంతానే. సో నేను మా మామ అయితే ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. ఓకే, మనం అయితే నుంచి స్టార్ట్ అవుతాం. ఆన్ ది వేలో మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడే మా మామ కార్లో నేను మా మామ ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయాను. ఈయన మా మామ, నన్ను బ్లాగ్లో కూడా చూస్తుంటారు అందరూ. పక్కనే ఇక్కడ నుంచి ఇది ఎయిర్పోర్ట్ క్వార్టర్స్ అయ్యి, ఎయిర్పోర్ట్ క్వార్టర్స్ నుంచి పక్కనే 4-5 కిలోమీటర్స్ ఉంటుంది. 4 kilometers or 2 kilometers? 2 kilometers. 3 kilometers. హాయ్ చెప్పు మా ఫాలోవర్స్. ఇప్పుడే ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యా. పైకి లిఫ్ట్లో పైకి వెళ్ళాలి. Arrival. అరైవల్ అది పైకి డిపార్చర్ పైన అంట. పైకి వెళ్తున్నాం ఇప్పుడే. అంతా కొత్తగా ఉంది. ఇది నేను సెకండ్ టైం ఫ్లైట్ జర్నీ చేయడం. కనపడేది వచ్చేసి టెర్మినల్ 2 అంట. అండ్ ఇప్పుడు వచ్చేసి టెర్మినల్ 3ని కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. ఇదంతా వర్క్ జరుగుతూ ఉంది. అండ్ ఇదైతే ఏదో చాలా పెద్ద రాజభవనాలు ఉంటాయి కదా, దానికి డబుల్లా ఉన్నాయి. చూస్తుంటేనే ఏదో ఒక కొత్త వింత ప్రపంచంలోకి ఎంటర్ అవుతున్నట్టుంది. ఇప్పుడే మనం టెర్మినల్ 2కి అయితే వచ్చాము. మనం ఇక్కడికి రాగానే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, ఆడ టీవీల్లో మనకి ఆడ చూపిస్తూ ఉంటారు మన ఫ్లైట్ నెంబరు ఎన్ని గంటలకి ఏ ఎయిర్లైన్ చూసుకొని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని మనం అయితే సెక్యూరిటీ చెక్ దగ్గరికి అయితే వెళ్ళాలి. మా మామయ్య వెళ్ళిపోతూ ఉన్నాను నన్ను వదిలేసి. ఆయన ఆఫీసరు, ఆయనకంతా తెలుసు కదా అని ఆయనతో వచ్చేసాను నేను, మనకు కొంచెం ఈజీ అవద్దని. ఇది వచ్చేసి D8. అండ్ మనం లోపలికి వెళ్ళాల్సిన D8 నుంచి ఎలా అంటే దుబాయ్ ఇది. అందుకని నేనైతే ఎడైతే సెక్యూరిటీ వాళ్ళకి మన పాస్పోర్ట్ టికెట్స్ అయితే చూపించాలి. మనం చూపించేసి లోపలికి వెళ్ళిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. వన్స్ మీరు ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవ్వగానే మీరు ఏ ఎయిర్లైన్లో ట్రావెల్ చేస్తున్నారో ఒకసారి చెక్ చేసుకోవాలి. నేనైతే ఇతిహాడ్ ఎయిర్లైన్లో ట్రావెల్ చేస్తున్నాను. ఆ ఎయిర్లైన్ వల్ల బోర్డింగ్ పాస్ కౌంటర్స్ ఉంటాయి. ఆ కౌంటర్స్ దగ్గరికి వెళ్ళి మనం బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. అక్కడికి వెళ్ళంగానే వచ్చేసి వాళ్ళు పాస్పోర్ట్ అండ్ వీసా అడుగుతారు. ఆ వీసా ఇచ్చిన తర్వాత వాళ్ళైతే బోర్డింగ్ పాస్ అయితే ఇచ్చేస్తారు. ఒక్కోసారి మీరు ఏమైనా అమౌంట్ క్యారీ చేస్తున్నారని కూడా అడుగుతారు. సో మీరు ఎంతైతే క్యారీ చేస్తున్నా అది చెప్పేసేయండి. తర్వాత మనం ఏమైనా లగేజ్ తెచ్చున్నా కానీ ఏడ డ్రాప్ చేసేయాలి. వీళ్ళే ఆ లగేజ్ తీసుకెళ్ళి ఏరోప్లేన్ ఎక్కిస్తారు. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతారు. అండ్ పాస్పోర్టు, వీసా అండ్ బోర్డింగ్ పాస్ అడుగుతారు. అవన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ చేస్తారు. ఆ క్వశ్చన్స్ ఏంటంటే, మీరు ఏ పని మీద వెళ్తున్నారు దుబాయ్కి అని అడుగుతారు. నన్ను అయితే మాత్రం అడిగినప్పుడు నేను విజిట్ వీసా మీద నేను టూరిస్ట్గా వెళ్తున్నాను అని చెప్పాను. సో తర్వాత హోటల్ బుకింగ్ చూపించమన్నారు. హోటల్ బుకింగ్ చూపించాను. తర్వాత వచ్చేసి రిటర్న్ ఫ్లైట్ టికెట్స్ కూడా చూపించమన్నారు. అవి కూడా చూపించేసాను. ఇంకైతే నాకు స్టాంప్ వేసి నన్ను అయితే లోపలికి అలౌ చేసేసారు. అండ్ తర్వాత నెక్స్ట్ ఇమిగ్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సెక్యూరిటీ చెకప్. అదేంటంటే మనం క్యారీ చేసే ఐటమ్స్ ఉంటాయి కదా, బ్యాగ్, క్యాబిన్ బ్యాగేజ్ అంతా వాళ్ళైతే చెక్ చేస్తారు. ఫుల్గా అన్ని మనం వచ్చేసి డిఫరెంట్ ట్రైస్లో మన ఐటమ్స్ అన్నీ పెట్టి మనం స్కానింగ్ చేయించిన తర్వాత లోపలికి అలౌ చేస్తారు. నాతో మా మామ వచ్చాడు నన్ను డ్రాప్ చేయడానికి. ఆయన వచ్చేసి సెక్యూరిటీ చెకప్ దాకా వచ్చాడు. తర్వాత ఎర్లీ మార్నింగ్ టుమారో ఆయనకి ఆఫీస్ ఉంది, అందుకని ఆయన సెక్యూరిటీ చెకప్ దాకా వచ్చి నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. సెక్యూరిటీ చెకప్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఏ గేట్లో ఎంటర్ అవ్వాలో మన బోర్డింగ్ పాస్ మీద మెన్షన్ చేస్తుంటారు. నేను వచ్చేసి గేట్ నెంబర్ 7
నేను వచ్చేసి ఫ్లైట్ డిపార్చర్కి ఒక 2 hours ముందే వచ్చాను. సో అందుకని నేను అయితే లాంచ్ ఎక్స్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. ఆడేంటంటే మనం అన్లిమిటెడ్ ఫుడ్ ఏమైనా తినొచ్చు, అందుకని లాంచ్ ఎక్స్కి వెళ్తున్నాను. మీరు కూడా ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పుడు ఒక 2 గంటల ముందే రండి, ఎందుకంటే ఒక్కోసారి లేట్ అవుతూ ఉంటుంది. అందుకని మీరు ముందుగానే వచ్చారంటే మీకు ఈజీగా ఉంటుంది లాంచ్ యాక్సెస్కి వెళ్ళడానికైనా కానీ, లేకపోతే ఏమైనా పనులు ఉంటాయా వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని రావడానికైనా బాగుంటుంది. మీరు ఒక 2 గంటల ముందే వచ్చేయండి ఎయిర్పోర్ట్కి. అండ్ మీరు వీసా కూడా అప్లై చేసుకునేటప్పుడు ఏ కంట్రీ వీసా అప్లై చేస్తున్నారో మినిమం ఒక 20-25 days ముందే అప్లై చేసుకోండి. నేనైతే ఒక 10 days ముందు అప్లై చేశాను, దానివల్ల నాకు కొంచెం ఇబ్బంది అయింది. అదేంటంటే నేను లాస్ట్ 10 days బిఫోర్ అప్లై చేయడం వల్ల నాకు లాస్ట్ డేట్ ఓకే అయింది వీసా అనేది. రేపు ఫ్లైట్ అనగా ఈరోజు నైట్ నాకు వీసా వచ్చింది. ఈరోజు నైట్ కానీ వీసా కానీ రాకుండా ఉండుంటే మాత్రం నాకు అసలు ఎంటైర్ ట్రిప్పే క్యాన్సిల్ అయిపోయేది, చాలా లాస్ అయ్యే ఉన్న అమౌంట్ మాత్రం. అందుకని మీరు వీసా మాత్రం బుక్ చేసుకునేటప్పుడు ఒక 20-25 days ముందే బుక్ చేసుకోండి. సో నా ఫ్లైట్కి వచ్చేసి ఇంకా 1.5 hour ఉంది, అందుకని నేను లాంచ్ యాక్సెస్కి వెళ్తున్నాను. అండ్ ఈ చెన్నై ఎయిర్పోర్ట్లో వచ్చేసి టర్మినల్ 2లో పైన 3rd floorలో ఉంటుంది. నేరుగా లాంచ్ యాక్సెస్ ఉన్న ప్లేస్కి అయితే వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళంగానే మన క్రెడిట్ కార్డ్స్ మీద లాంచ్ యాక్సెస్ అయితే ఇస్తారు. నాకు వచ్చేసి హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ మీద ఇచ్చారు. అండ్ లాంచ్ యాక్సెస్ అంటే మనం అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది, బఫే లాగా ఉంటుంది. సో మనం ఎంతైనా తినొచ్చు అన్లిమిటెడ్గా. ఇక్కడ వచ్చేసి ఇంటర్నేషనల్ జర్నీ చేసేటప్పుడు మనకి లిక్కర్ కూడా ఫ్రీగా ఇస్తారు. అండ్ వైన్, విస్కీ, బీర్ ఏదైనా తాగొచ్చు, కాకపోతే లిమిటెడ్గా ఇస్తారు. ఈ లిక్కర్ మాత్రం, ఫుడ్ మాత్రం అన్లిమిటెడ్ ఎంతైనా తినొచ్చు. చాలా ఐటమ్స్ ఉంటాయి మాత్రం, చికెను, ఫిష్, ఫ్రాన్స్, బిర్యానీ, వైట్ రైస్ అన్ని ఐటమ్స్ ఉంటాయి. నీకు ఏది కావాలన్నా ఇష్ట ప్రకారం తినొచ్చు. నేనైతే ఫుల్గా బిర్యానీ తినేసి అండ్ నా ఫ్లైట్ టైం అవుతుందని నాకు గేట్ నెంబర్ 7కి అయితే వచ్చేసాను. నేను వచ్చి రాగానే ఒక 10 నిమిషాలకి లోపలికి అయితే అలౌ చేశాను. అండ్ ఫైనల్లీ అన్ని చెక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్లైట్లోకి వెళ్తున్నాను. నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. ఇంకా లోపలికి రాగానే నేను విండో సీట్ వచ్చింది, నాకు విండో సీట్ అయితే బుక్ చేసుకున్నాను. నేను వచ్చి నా సీట్లో కూర్చోగానే వాళ్ళు వచ్చేసి పిల్లో అండ్ ఒక టవల్ అయితే ఇచ్చారు. అండ్ విండో నుంచి మాత్రం వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉండింది. నేనైతే ఈ వ్యూ కోసం నేను లాస్ట్లో బుక్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు మాత్రం కొంచెం భయంగా ఉంటుంది. అదేంటంటే మీరు ఎప్పుడైనా కానీ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు జైంట్ వీల్ ఎక్కారా, సేమ్ అదే ఫీలింగ్ వస్తుంది. మనం టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు మాత్రం లైట్గా గాల్లో తేలుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. నాకైతే సేమ్ అదే ఫీలింగ్ వచ్చింది. అండ్ టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత కొంచెం పైకి వెళ్ళంగానే ఆ విండో నుంచి వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది, సిటీ వ్యూ అయితే ఎదిరిపోతుంది. సో నేను ఎర్లీ మార్నింగ్ 4:30 ఫ్లైట్ అయితే బుక్ చేసుకున్నాను. 4:30 చూడండి, వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అండ్ లైట్స్ తోటి అండ్ మూవింగ్ వెహికల్స్ తోటి ఎక్సలెంట్గా ఉండింది. తర్వాత కొంచెం నిద్రపోయిన తర్వాత వాళ్ళు వచ్చి లేపారు. లైట్గా సన్ రైజ్ అవుతూ ఉంది. అప్పుడు వచ్చేసి వాళ్ళు ఫుడ్ ఇస్తారు, ఇథిహాడ్ ఎయిర్లైన్స్ వాళ్ళు అందరికి ఇచ్చారు ఫుడ్ మాత్రం. వాళ్ళు ఏమి ఇచ్చారంటే ఐటమ్స్ వచ్చేసి ఒక బ్రెడ్ ఉంటుంది కదా, బ్రెడ్కి ఆమ్లెట్ ఉంటుంది కదా, ఆమ్లెట్ వేసి ఇచ్చారు. తర్వాత వచ్చేసి కొంచెం ఐస్ క్రీమ్ లాగా ఏదో ఇచ్చారు. ఇంకోసారి ఏదో ఒక స్వీట్ ఏదో ఇచ్చారు. తర్వాత ఏందో టమాటా రెసిపీ ఏదో ఉంది, ఇది సంథింగ్ స్పెషల్, ఇదేదో వెరైటీగా ఉండింది, ఇది ఒకటి ఇచ్చారు, ఇదైతే ఇచ్చారు. అండ్ తిని కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత అబుదాబి అయితే వచ్చేసింది. సో అబుదాబికి మేము మాత్రం 8:30 అలా 8 o'clock 8:30 కల్లా రీచ్ అయిపోయాము. సో 4 hours జర్నీ ఉంటుంది, ఫ్లైట్ జర్నీ అబుదాబికి. అండ్ అబుదాబిలో ల్యాండ్ అయ్యేటప్పుడు మాత్రం కొంచెం టైం పట్టింది. ఏంటంటే కొన్ని సార్లు ఫ్లైట్ బిజీగా ఉన్నాయంటే, ఎక్కువ ఫ్లైట్స్ ల్యాండింగ్ అవుతూ ఉన్నాయంటే మాత్రం కొంచెం 1-2 రౌండ్లు అబుదాబి సిటీ చుట్టూ వేస్తారు ఫ్లైట్ తోటి. మాకైతే ఒక 2 సార్లు తిప్పాడు అటు ఇటు. సో వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది, సిటీ వ్యూ మాత్రం అదిరిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. పెద్ద బిల్డింగ్ల మధ్య ఫ్లైట్ని అటు ఇటు తిప్పడం. తర్వాత ల్యాండ్ అయ్యేటప్పుడు మాత్రం పెద్ద భయం ఏమి ఉండదు, నార్మల్గా పైనుంచి కిందకి దిగుతున్నట్టే ఉంటుంది. పెద్ద టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది, కానీ ల్యాండింగ్ అయ్యేటప్పుడు మాత్రం అంతే ఉండదు, జస్ట్ నార్మల్గా ఉంటుంది, క్యాజువల్గా. నేనైతే ఈ ఫ్లైట్ టికెట్ని అమెజాన్ ప్రైమ్ యాప్లో బుక్ చేసుకున్నాను. అమెజాన్ ప్రైమ్ యాప్లో బుక్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే చాలా చీప్గా వస్తుంది. నాకైతే 8,500కే వచ్చేసింది. నేను బుక్ చేసుకున్న ఎయిర్లైన్ వచ్చేసి ఇథిహాడ్ ఎయిర్లైన్. మీరు బుక్ చేసుకునేటప్పుడు ఒక 20-25 days ముందే బుక్ చేసుకోండి, చాలా చీప్గా వస్తుంది. ఒక్కోసారి 7,000 కూడా వచ్చేస్తుంది. నేనైతే ఇథిహాడ్ ఎయిర్లైన్లో బుక్ చేసుకున్నాను. ఇథిహాడ్ ఎయిర్లైన్లో బుక్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, నేను చెన్నై నుంచి దుబాయ్ దాకా డెస్టినేషన్ సెలెక్ట్ చేసుకున్నాను. కానీ వాళ్ళు వచ్చేసి చెన్నై నుంచి అబుదాబి దాకా ఫ్లైట్లో తీసుకొస్తారు, అబుదాబి నుంచి దుబాయ్ దాకా బస్సులో తీసుకొస్తారు. ఈ బస్ జర్నీకి మనం ఎక్స్ట్రాగా ఏం పే చేయలేదు, ఇంక్లూడ్ మన ఫ్లైట్ టికెట్లో ఛార్జ్ చేస్తారు. 8,500 తీసుకున్నాను కదా, దాంట్లో కలిపి ఉంటుంది. మన ఈ బస్ జర్నీ అనేది ఫ్రీ. ఇంకా మిగతా ఏ ఎయిర్లైన్ వాళ్ళు ఇలాగా బస్ జర్నీ మాత్రం ఫ్రీగా ఇవ్వరు, వాళ్ళు అబుదాబి దాకా రీచ్ చేస్తారు. అక్కడ నుంచి మనం సపరేట్గా గవర్నమెంట్ వెహికల్లో కానీ లేదా మనం ట్యాక్సీ కానీ బుక్ చేసుకుని వెళ్ళాలి. ఇథిహాడ్ ఎయిర్లైన్ బుక్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఇదే, ఒక 2 గంటల జర్నీ ఉంటుంది బస్ జర్నీ. 2 గంటలకి మినిమం ఒక 200 dirhams ఛార్జ్ చేస్తారు ట్యాక్సీ వల్ల. అయితే అక్కడ గవర్నమెంట్ బస్సెస్ ఉంటాయి, అవి మాత్రం ఒక 25 dirhams ఛార్జ్ చేస్తారు. సో
సో నేనైతే ఇతిహాడ్ ఎయిర్లైన్లో బుక్ చేసుకున్నాను. వాళ్ళే డైరెక్ట్ దుబాయ్లో డ్రాప్ చేస్తారని. సో మనమైతే ఏదైతే ల్యాండ్ అయిపోయాం అబుదాబీలో, మనం లోపలికి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. మొత్తానికి ఇప్పుడే ఫ్లైట్లో నుంచి బయటకు వచ్చాను. ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ ఇమిగ్రేషన్ ఎలా ఉంటుందో, సో ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంక మనం ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవ్వగానే ఏడే సిస్టమ్ ఎలా ఉంటుందంటే, నాకు వచ్చేసి అబుదాబి ఎయిర్పోర్ట్లోకి రీచ్ అవ్వగానే కొన్ని మిషన్స్ ఉంటాయి. ఏంటంటే రెగ్యులర్గా ట్రావెల్ చేసే వాళ్ళకి ఈ మిషన్లో పాస్పోర్ట్ స్కాన్ చేసేసి ఫోటో తీసేసి పంపించేస్తారు. నేను ఫస్ట్ టైం ఈ కంట్రీకి రావడం, అందుకని వచ్చేసి సపరేట్గా క్యూ ఉంటుంది. ఆ క్యూ దగ్గరికి వెళ్ళాలి. ఆ క్యూ దగ్గరికి వెళ్ళిన తర్వాత మన పాస్పోర్ట్ తీసుకుంటారు. తర్వాత మనం విజిట్ వీసా ఉంటుంది కదా, వీసా అడుగుతారు. తర్వాత మన ఫోటో తీసుకొని మన ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు ఫుల్గా. తర్వాత స్టాంప్ వేసి అలో చేస్తారు. అలో చేసిన తర్వాత మన బ్యాగేజ్ అంతా ఒకసారి చెక్ చేస్తారు. చెక్ చేసి బయటకు పంపించేస్తారు. బయటకు రాగానే మన లగేజ్ ఉంటే ఈ బెల్ట్లు ఉంటాయి కదా, ఈ బెల్ట్లో లగేజ్ని కలెక్ట్ చేసుకోవచ్చు. కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం ముందరికి వెళ్ళామంటే డ్యూటీ ఫ్రీ షాప్స్ అయితే ఉంటాయి. లిక్కరు లేకపోతే ఏమైనా గిఫ్ట్స్ ఉంటాయి కదా, అవి పర్చేస్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి నేను ఎయిర్పోర్ట్ బయటకు అయితే వచ్చేసాను. ఎయిర్పోర్ట్ బయటకు రాగానే ఒక సిమ్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే మనకి నెట్వర్క్ ప్రాబ్లం ఉండకూడదు కాబట్టి. మన ఇండియన్ సిమ్ కార్డ్స్ వచ్చేసి ఇక్కడ వర్క్ అవ్వవు. కాకపోతే ఏంటంటే ఎయిర్టెల్ సిమ్కి వచ్చేసి సిగ్నల్ చూపిస్తుంది, మెసేజ్లు వస్తాయి. నెట్వర్క్ కాల్స్ ఏం రావు, ఓన్లీ నెట్వర్క్ అయితే చూపిస్తుంది ఎయిర్టెల్ సిమ్ అనేది. జియో సిమ్ టోటల్గా కట్ అయిపోతుంది. నేను ఇక్కడ వచ్చేసి డియూ సిమ్ కార్డ్ తీసుకున్నాను. ఈ డియూ సిమ్ కార్డు బెస్ట్ ఈ దుబాయ్ కంట్రీకి. చాలా నెట్వర్క్ చాలా స్పీడ్గా ఉంటుంది. నాకు వచ్చేసి 139 dirhams పడింది. సో నేను 28 days ప్యాకేజ్ తీసుకున్నాను. సో నాకు వచ్చేసి 15 GB డేటా వచ్చింది. అండ్ ఒక 1 hour అన్లిమిటెడ్ కాల్స్ వచ్చినాయి. అది కూడా ఒక 1 hour వచ్చింది కాల్స్ మాత్రం. సిమ్ కార్డ్ తీసుకున్న తర్వాత నాకు బస్ టైం అయితే అయింది. ఈ బస్సు వచ్చేసి ఇతిహాడ్ ఎయిర్లైన్స్ వాళ్ళదే. నేను బస్ దగ్గరికి రాగానే మన బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. నేను బుక్ చేసుకునేటప్పుడే ఈ ఇతిహాడ్ ఎయిర్లైన్ ఆటోమేటిక్గా వాళ్ళే మనం దుబాయ్ సిటీ సెలెక్ట్ చేసుకుంటే ఆడికే వాళ్ళు బుక్ చేసేస్తారు. నాకు వచ్చేసి అబుదాబి నుంచి దుబాయ్ దాకా ఈ ఇతిహాడ్ ఎయిర్లైన్ బస్సులోనే నేను ట్రావెల్ చేస్తున్నాను. ఇది వచ్చేసి టికెట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. మనం ఎక్స్ట్రాగా అమౌంట్ ఏం పే చేయలేదు. వాళ్ళే దుబాయ్ సిటీ లోపల దాకా తీసుకెళ్తారు. అండ్ నన్ను అలాగే తీసుకొని దుబాయ్ సిటీ లోపల దాకా వచ్చేసాము. వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉండింది. సిటీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు మాత్రం ఈ చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్లు అన్నీ కవర్ చేసాడు తిప్పి. తర్వాత మనల్ని వచ్చేసి ఇక్కడ బుర్జ్ ఖలీఫా ఉంటుంది. ఆ బుర్జ్ ఖలీఫా దగ్గర మెట్రో స్టేషన్ దగ్గర డ్రాప్ చేస్తాడు. ఇది వచ్చేసి ఇతిహాడ్ ఎయిర్లైన్ షటిల్ బస్ స్టేషన్ అంటారు దీన్ని. సో ఇక్కడైతే డ్రాప్ చేస్తారు. అండ్ వచ్చి రాగానే నేను స్టార్టింగ్ వెళ్ళి బుర్జ్ ఖలీఫాను వ్యూ చూశాను. వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ వ్యూ మాత్రం. దీనికోసం నేను దుబాయ్కి రావడం కూడా. నేను దుబాయ్లో చల్లగానే ఉంటుంది అంటే నెలకి చల్లగానే ఉంటుంది అనుకున్నాను. కానీ అక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఎండ మాత్రం 50 degreesలో ఉంది. అంత హీట్ ఉంది. అయితే ఇప్పుడు నా రూమ్కి వెళ్ళాలి. నేను వచ్చేసి చూస్తున్నారు కదా, ఇదే బుర్జ్ ఖలీఫా. ఆ బుర్జ్ ఖలీఫా టవర్ దగ్గర డ్రాప్ చేశారు ఇతిహాడ్ ఎయిర్లైన్స్ వాళ్ళు. ఇప్పుడు నేను వచ్చేసి నా రూమ్కి వెళ్తున్నాను. నా రూమ్ వచ్చేసి బనియాస్ మెట్రో స్టేషన్ దగ్గర ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి నేను రూమ్లో ఈరోజు కొంచెం రెస్ట్ తీసుకొని టుమారో నుంచి స్టార్ట్ చేస్తాను అంతా తిరగడం. ఇక్కడ అన్ని చుట్టుపక్కలన్నీ బిల్డింగ్లే, ఎటు చూడాలో అర్థం కావట్లేదు. అంతా కొత్తగా ఉంది. ఫస్ట్ టైం నేను ఇంటర్నేషనల్ జర్నీ చేయడం. కానీ మరీ ఇంత పడాల్సిన అయితే ఏం లేదు. మనం హైదరాబాదు, ముంబై, ఢిల్లీ ఎలా చూస్తామో సేమ్ అలా ఒక పెద్ద సిటీలా ఉందంటే. కాకపోతే మన ఇండియాతో పోల్చుకుంటే ఇక్కడ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చాలా నీట్గా ఉంది. అదంతా చుట్టుపక్కలంతా బాగా క్లీన్గా ఉంది. అందుకని ఎక్కువ దుబాయ్ అంటేనే ఇష్టపడుతుంటారు. Final destination of this train is Center Point. The next station is Berjuman. This is interchange station between Dubai Metro Red and Green lines. నేను తీసుకున్న రూమ్ అయితే ఇది 205 ఇచ్చాడు. అండ్ మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళి రూమ్ చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అనేది. మన కీని మాత్రం ఇక్కడ ప్లేస్ చేస్తే ఇప్పుడు అంతా దొరకచ్చు. బ్యాగ్ వేసి పెట్టుకున్నాను. చూడండి ఎలా ఉందో రూమ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. 2 beds ఇచ్చాడు, కానీ నేను ఒక్కనే వచ్చాను. బాల్కనీ కూడా బాగుంది, చూపిస్తాను మీకు.
బాల్కనీ. ఇక్కడ ఎండ మాత్రం దంచేస్తుంది. ఇక్కడ ఈరోజు వచ్చేసి ప్రజెంట్ 40 degrees ఉంది. ఇక్కడ చాలా హీట్ ఉంది. ఇక్కడ మా హోటల్ నేమ్ ఇది. బాగానే ఉంది ప్రస్తుతానికి రూమ్ మాత్రం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ రిసెప్షన్లో తెలుగు వాళ్ళే ఉన్నారు. ఆయన హైదరాబాద్ అంట అయింది. ఆయన ఉండడం వల్ల కొంచెం బెటర్ మాట్లాడడానికి కన్వర్సేషన్ కూడా చాలా ఈజీ అయింది నాకు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈరోజు జరిగిన డిస్కషన్ అంతా ఒకసారి మాట్లాడుకుందాం. ఓకే గైస్, టుడే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఫైనల్ రూమ్ కూడా రీచ్ అయిపోయాను. అండ్ మనం చెన్నై నుంచి దుబాయ్కి అయితే రీచ్ అయ్యాను. టుడే ఫ్లైట్ జర్నీ అయితే చాలా అంటే చాలా ఆసంగా జరిగింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైం మేము ఇంటర్నేషనల్ జర్నీ చేయడం. నేను చెన్నై నుంచి అబుదాబికి రీచ్ అయ్యాను. నేను మామూలుగా రావాల్సింది వచ్చేసి దుబాయ్కి, కానీ నేను ఇతిహాడ్ ఎయిర్లైన్స్ బుక్ చేసుకున్నాను. వాళ్ళు ఏంటంటే నన్ను అబుదాబి దాకా ఫ్లైట్లో తీసుకొచ్చారు. అక్కడి నుంచి వాళ్ళదే ఇతిహాడ్ ఎయిర్లైన్స్ వాళ్ళదే బస్సులు ఉంటాయి. ఆ బస్సుకు చేంజ్ చేశారు. అక్కడ చేంజ్ చేసిన తర్వాత ఆ బస్సు అక్కడి నుంచి దుబాయ్ బుర్జ్ ఖలీఫా ఉంటుంది. అక్కడే వాళ్ళది ఇతిహాడ్ ఎయిర్ బస్సు స్టార్ట్లో ఏదో ఉంటుంది, ఒకటి ఒక బస్ స్టాండ్ లాగా. ఆడ వాళ్ళే డ్రాప్ చేస్తారు. అక్కడ నుంచి మనం నా రూమ్కి అయితే మెట్రోకి వచ్చాను. అక్కడ నుంచి ఒక 1/2 kilometer వాకబుల్ డిస్టెన్స్లో నేను వాక్ చేసుకుంటూ నా రూమ్కి అయితే వచ్చేసాను. సో ఇలా జరిగింది ఈరోజు ప్రయాణం అయితే. అండ్ మీకు చాలా డౌట్లు ఉండొచ్చు, అన్నీ మీ వీడియోలో అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటాను. మీరు అనుకున్నట్టు కొంతమంది ఏంటంటే చాలా డౌట్లు వస్తుంటాయి, అలా కాదు ఇలా కాదు అలాగని. మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, ఇలాంటి మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.